కల్వకుంట్ల కుటుంబం అధికారం కోల్పోయిన తర్వాత ఎంతకు దిగజారినరంటే మీరు ఒక్కసారి చూడండి మిత్రులారా. ఈ నమస్తే తెలంగాణ అనేటటువంటి ఒక చిత్తు పేపర్ ఉంటుంది. మరి అది పేపరో పాంప్లెటో అర్థం కాదు, కానీ ప్రతిరోజు ఈ ప్రభుత్వం మీద బురద జల్లడం, విషం జిమ్మడం తప్పితే ఇంకోటి ఏమి పనికొచ్చే వార్త ఒక్కటంటే ఒక్క వార్త కూడా రాయాడు ఈ సన్నాసి. ప్రధానమైనటువంటి వార్త ఏంటిది? 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 95% పైగా 10th క్లాస్ రిజల్ట్స్లో ఫలితాలు కావచ్చు, ఇవి అన్నీ ఉన్నాయి కాదు. ఇవి రాడి సన్నాసి. వీడు రాసిందంతా పొద్దుగాల లేస్తే పొద్దు మిగితే ఇట్లా ఈ ప్రభుత్వం మీద విషం చల్లడం, రైతుల్ని రెచ్చగొట్టడం, అమాయకమైనటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించడం తప్పితే ఇంకోటి పనికొచ్చే వార్త మాత్రం రాయడు. ఇట్లా ఎంత డ్రామాలు ఈ దొంగ చూడండి మీరు, గిన్ని డ్రామాలా. ఇక వీళ్ళు కల్వకుంట్ల పరిపాలన తప్పిస్తే ఇక వ్యవసాయమే చేయనట్లు, ఇక ధాన్యాన్నే కొననట్లు, ఇట్లా మొత్తం చిల్లర మల్లర కథనాలు చేస్తుంటాడు. చూడండి ఒకసారి, రైతు ఏడ్చిన వ్యవసాయమంట, కాంటకెక్కని ధాన్యం, కంఠానికి ఉరితాళ్ళ దైన్యం. ఇంత దిగజారి గింత లంగ వార్తలు, ఇంత లట్కోరు వార్తలు రాస్తే వీళ్ళు ఏమనాలో చెప్పండి. ఏడో కొంటని లేరంట ధాన్యం. ఇక తెలంగాణలో కేసీఆర్ పోయిన తర్వాత మంది తినకమే బంద్ చేసిండ్రు. అయ్యగారు ఉంటేనే తింటారు, అయ్యగారు ఉంటేనే 4.5 కోట్ల ప్రజలు పని చేస్తారు, లేకపోతే ఫామ్ హౌస్లని వండుకుంటారు అనే లెవెల్లా వీడు ఇట్లా కథనాలను రాల్చి రైతుల్ని, అమాయకమైనటువంటి ప్రజల మీద రెచ్చగొడుతుంటాడు. రోడ్డుపై ధాన్యం పోసి రైతుల కన్నీళ్ళు, రోజుల తరబడి రాత్రింబవళ్ళు పడిగాల్పులు, కనిపించిన అధికారికల్ల వేడుకోలు, సహనం నశించి రోడ్డుకెక్కుతున్న రైతులు, ధర్నాలు, రాస్తారోకాలతో రాష్ట్రమంతటా అన్నదాతల నిరసనలంతా. ఇంత లంగవార్తలారా. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు సెంటర్లు ప్రారంభమైనవి, కొంటున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే కొంత అకాల వర్షాలు పడి అక్కడక్కడ వడగలు పడుతున్నాయి, ఉరుములు మెరుపులు వచ్చి కొంత అకాల వర్షం వచ్చి ఇబ్బందులు అవుతున్నాయి. అది కామన్. ప్రకృతి వైపరీత్యాన్ని ఎవడేం చేయలేడు. కేసీఆర్ ఉండగానే ఆయన వచ్చి ఏమి ఇట్లా సుదర్శన చక్రం పెట్టి ఆపినట్లా ఏం ఆపలేడు. అక్కడక్కడ జరుగుతుంటాయి. నిన్న కూడా బెంగళూరులో బీభత్సమైనటువంటి వర్షం పడ్డది. హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంటుంది. దాన్ని ఏం చేయలేం. ఈ టైంలో వడగళ్ళు, భయంకరమైనటువంటి గాలులు ఇవన్నీ వస్తుంటాయి. ప్రకృతి ముందు ఎవడేం చేయలేడు. ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటే ఇవన్నీ రానట్లు, ఈరోజు కొత్తగా ధాన్యాలను రోడ్డు మీద పోసినట్లు ఏమి డ్రామాలు. ఇప్పుడిప్పుడే కోతాలకు వచ్చినాయి, కోస్తున్నారు. చాలా సెంటర్లు కూడా ఓపెన్ అయినాయి. చిన్న సమస్యలు అక్కడక్కడ ఉంటాయి, కామన్గా ఉంటాయి. నీ ఉన్నప్పుడే, అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉంటేనే కాదు మీరు ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. ఇంత దిగజారి ఇంత లత్కొర రాతలు రాస్తే ఇలా ఏమనాలి చెప్పండి. రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్, రాజ్యంలో వ్యవసాయం పరిహాసమై రైతు కన్నీరు పెడుతున్నారంట. 6 కాలం కష్టపడి పండించిన పంట రోడ్డు పైన పడి ఉన్నా కొనే దిక్కే లేక ఆవేదనతో కులిమిపోతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసి రోజుల తరబడి రాత్రింబవళ్ళు వడిగాల్పులు కాస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడము కనిపించిందంట. ఇంత సన్నాసి రాతలు, ఇంత లంగ వార్తలు, ఇంత లత్కోరి వార్తలు రాస్తే ఇలా ఏమనాలి. కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు అన్నట్లా రాసిండు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా 1000 ఎకరాలలో వడ్లేసిండు. మరి ఎందుకో ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఆడ రోడ్డు మీద కనబడతలేడు, ఆడ ఎందుకు వండుకుంటలేడు? 1000 ఎకరాలలో వ్యవసాయం చేసినాడు, మరి ఏడో రోడ్డు మీద ఎందుకు వస్తలేడు? కాడ వండుతలేడు ఎందుకో? చిల్లర మల్లర కథనాలు మానుకుంటే బాగుంటుంది. గన్ని గ్యాంగ్స్ అంట, మక్కల కొనుగోళ్లకు తీవ్ర కొరత, కుమ్మక్కైన గన్నీల కాంట్రాక్టర్లు టెండర్లు పూర్తి అయ్యాక ధరపై పేచి, తొలుత 23.22కు ఖరారు, ఇప్పుడు 33కు పెంచాలని డిమాండ్. వివాదంలో సంచుల సరఫరా బంద్, కొనుగోలు కాక రైతన్నల అరిగోస, రీటెండర్ ఆలోచనలు. అధికారులు ఇప్పటి వరకు సరఫరా చేసిన సంచులన్నీ నాసిరకమేనని విమర్శలంట.
వ్యవస్థ అనేటటువంటిది ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. నిరంతరమైనటువంటి ప్రక్రియ అది సాగుతూనే ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఏదో రేవంత్ రెడ్డి వస్తే ఆయన ఉరికి ఆయన పని చేసేది ఏముండదు, కేసీఆర్ వస్తే ఆయన కూడా ఉరికి పని చేసేది ఏముండదు. కింద వ్యవస్థ ఉంటుంది. అధికారులని కోఆర్డినేషన్ చేయడమే. ఇక మేము లేకపోతే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 12 లక్షల ఉద్యోగాలంతా ఇళ్ళలోనే వండుకున్నట్లు, మేముంటేనే పని చేస్తామన్నట్లు ఈ కటింగ్లు ఇచ్చుకుని బంద్ చేయండి. అది కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు. ఇక మేముంటేనే తెల్లారుతుంది, మేము తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవడు కాపాడలేడు, ఉంటే మేమే ఉండాలనేటటువంటి ఏకైక కుక్క బుద్ధితోని ఇటువంటి దుష్ప్రచారము, లంగ ప్రచారము, దొంగ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి లంగ ప్రచారాన్ని మానుకుంటే బాగుంటుంది. కల్వకుంట్ల కుటుంబం ఏం లంగ ప్రచారం ఇది? గింత లంగ ప్రచారమా? ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ అధికారులు మాత్రం శాశ్వతంగా ఉంటారు. వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళు పౌర సరఫరాల శాఖ కావచ్చు, అన్ని శాఖలు పనిచేస్తుంటాయి. కాబట్టి వాళ్ళ మీద ఇట్లా ఆబండాలు వేసి ఇట్లా చిల్లర మల్లర కథనాలు రాయించి ప్రభుత్వాన్ని, ఈ అధికారులని ఇబ్బందులు చేసే కార్యక్రమాలు మానుకుంటే బాగుంటుంది. కల్వకుంట్ల కుటుంబము గింత లంగ వార్తలు రాస్తే వీళ్ళని ఏమనాలి చెప్పండి? రైతు రోదన కనిపిస్తలేదా? వడ్లు తడిసి అన్నదాతకు కన్నీళ్లు పెట్టుకుంటున్న సీఎంకు బాధ లేదా? నిరంతరం కరెంటు ఇవ్వకున్నా, రైతు బంధు వేయకున్నా ముఖ్యమంత్రికి సిగ్గనిపిస్తలేదా? 140 మంది విద్యార్థులు చనిపోయిన పట్టదా? ప్రజల బాధలు చూడలేక ప్రతిపక్షాలు సర్కారును ప్రశ్నిస్తుంటే సీఎంకు షాడిస్టిక్ ప్లెజర్ వస్తుందట. పాలమూరు బిడ్డనని చెప్తున్న రేవంత్ రెడ్డి మిగిలిన 10% ప్రాజెక్టు పనులను ఎందుకు చేస్తలేడు? ఈ పీకుడుగాడంట పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 100% పూర్తి చేసిండంట, కేవలం 10% మిగిలి ఉందంట. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి సన్నాసులు ఆ 10% ఎందుకు పీకలేకపోయినరు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో రంగారెడ్డిలో ప్రధానమైనటువంటిది లక్ష్మీపూర్ బ్యారేజ్. ఇప్పటి వరకు భూసేకరణ కూడా చక్కగా చేయలేదు. 100%, 90% ఎక్కడికి వెళ్ళి పూర్తి అయింది. ఎవరి చెవులో పువ్వు పెడతావు రామా? ఈ డ్రామాలన్నీ ఆపితే బాగుంటుంది. రామారావు, నీ డ్రామాలు మొత్తం కట్టి పెడితే బాగుంటుంది. ఏడ పూర్తి చేసినావు? ఏడ 90% అయింది, 10% పూర్తి చేయకూడదు అన్నటువంటి గాడి కొడికేవాడు ఎందుకు ఆపినావు? 90% పూర్తి చేయడానికి శాతమైంది కానీ 10% కాడ నీకు వచ్చిన నొప్పి ఏముంది? ఎందుకు చేయలేదు? ఇట్లా మొత్తం ప్రతిరోజు అమాసకు పుణ్యానికి బయటకు వచ్చి ఇట్లా డ్రామాలు వేస్తుంటారు. ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం నదులు ఎండాకాలంలో కూడా మొత్తం ఇట్లా వారినాయంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇట్లా అయినాయంట. ఇట్లా ఇంత డ్రామానా? ఇంత ఎండాకాలం వచ్చినప్పుడు కామన్గానే గోదావరి లాంటి ఇక్కడ తిప్పురా, గోదావరి లాంటి వరదలు కూడా, గోదావరి లాంటి నది కూడా మొత్తం ఎండాకాలం వచ్చినప్పుడు ఇట్లనే అవుతుంది. ఇట్లా చిల్లర మల్లల కథనాలు, నేను వస్తుంటే రోజు నా ఫామ్ హౌస్లోకి వెళ్ళి మోటార్లు పెట్టి నింపుతుంటే ఇవి ఏంటివి? ఈ కథలు ఏంటివి? చెక్ డ్యామ్ కూల్చివేతకు ఇసుక మాఫియా యత్నం. బుల్డోజర్ను అడ్డుకున్న రైతులు పారిపోయిన ఇసుక మాఫియా. డ్యామ్ దెబ్బతిని వృద్ధాగా పోతున్న నీరు నారాయణపేట జిల్లాలో ఘటననంట. నారాయణపేట జిల్లా బస్వాపూర్ వద్ద వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ను ఇసుక మాఫియా స్వల్పంగా ధ్వంసం చేయడంతో వృధాగా పోతున్న నీరంట. ఇంత లంగ వార్తలు, ఇంత దొంగ వార్తలు ఎవడన్నా ఇసుక కోసం చెక్ డ్యామ్ని ధ్వంసం చేస్తాడా మిత్రులారా? ఇంత ప్రతి దాంట్లో ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం తప్పితే ఈ గాడిది ఒక్కడి కూడా పనికొచ్చే వార్త రాయడం. అందుకే ఈ పేపర్ని కూడా ఎవరు చూసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ కార్యకర్తల మీద బలవంతంగా చందాలు తీసుకోమని చెప్పి, సంవత్సరానికి తీసుకోమని చెప్పి, వాళ్ళ మీద వాళ్ళ నెత్తికి రుద్ది చదువును రాబాయి చదువుతారా సస్తారా అని చెప్పి ఇబ్బందులు పెడుతున్నారు తప్పితే దాన్ని ఎవరు చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గులాబీలో వన్ అండ్ ఓన్లీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కేటీఆర్
పార్టీ విస్తృత స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ పేరే ప్రస్తావన, సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, బాధ్యతలు ఆయనకే, మరొకరికి స్థానం లేదని సీనియర్లకు హింట్. వరంగల్ సమావేశం సైతం నిర్వహణ మరింత స్పీడ్ పెంచిన కేటీఆర్ అంట. కేటీఆర్ మోపాయిండు కాబట్టి ఆయనను ముందల పెట్టి నడిపిస్తున్నారు కాబట్టి ఆ పార్టీ మొత్తం ఈరోజు సర్వనాశనం అయిపోయింది. ఏం తెలుసానికి కవితమ్మనే పచ్చి పులుసుల కరివేపాకు మాదిరే తీసేయండి అని లెక్కకే లేదు, ఏం పనికిరాదు, ఒక చిన్నపిల్లగాడు తండ్రిసాటు బిడ్డ అని చెప్పి కవితమ్మ కొట్టిపాడేసింది. అటువంటి వ్యక్తి ఎవరు దేక్తలేడు కేటీఆర్ని. భూ పంచాయతీలకు చెక్, ఉమ్మడి సర్వే నిర్వహించనున్న సర్కార్, దశాబ్దాల నుంచి వేల ఎకరాల్లో చిక్కులు, రెవెన్యూ, ఫారెస్టు, ఎండోమెంట్, వక్ మధ్య సరిహద్దు వివాదాలకు చెక్, అన్ని శాఖల అధికారులతో స్పెషల్ కమిటీ, శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములన్నింటినీ మళ్ళొక్కసారి రీసర్వే చేసి ఎప్పుడో 1930 తర్వాత నిజాం సర్కార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో భూములు సర్వే చేసి అద్దుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యలను అన్నిటి పరిష్కరించడానికి మళ్ళొక్కసారి భూములను అన్నిటినీ అయితే సర్వే చేయాలని చెప్పి భావిస్తున్నట్లు తెలుస్తున్నది. సమర్థ భూ పరిపాలన లక్ష్యం, రెవెన్యూ జేఏసీ దేశవ్యాప్తంగా అధ్యయనం, బెంగళూరులో క్లబ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం. హాజరైన టీజీఈజేఎస్సీ చైర్మన్ లచ్చిరెడ్డి, కో చైర్మన్ రామకృష్ణన్ అంట. దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ వివాదాలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం సరిహద్దులు తెలియక రికార్డులు టాలీ కాకపోవడంతో వేల ఎకరాల భూమి పంచాయతీల్లో నలుగుతున్నది. దీనివల్ల అటు ప్రభుత్వానికి ఇటు సామాన్య రైతులకు తీరని నష్టం కలుగుతున్నది. ఈ నేపథ్యంలో వివాదాస్పద భూములపై ఉమ్మడి సర్వే నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. భూములన్నింటినైతే సర్వే చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వము భావిస్తున్నట్లు తెలుస్తున్నది. చాలా సమస్యలను పరిష్కరించడానికి ఇదొక మంచి అవకాశం అని మాత్రం చెప్పొచ్చు. దోమల నివారణకు ఇంధన గండం, డీజిల్ కొరతతో 2 జోన్లలో ఆగిన పాగింగ్, చార్మినార్, ఖైరతాబాద్ బ్రేక్, 3 కార్పొరేషన్లలో స్తంభించిన దోమల నివారణ, వెల్లువెత్తుతున్న ఫిర్యాదులంట. యుద్ధం కారణంగా 1 కాదు 2 కాదు మొత్తం అన్ని వ్యవస్థల మీద ఈ ఇబ్బందులకైతే గురయ్యి మొత్తం ఇబ్బందులు అయితే అవుతున్నాయి. దేశవ్యాప్తంగా చిన్నకారు వ్యాపారస్తులు కావచ్చు, చిన్న హోటల్స్ కావచ్చు, టిఫిన్ సెంటర్లు కావచ్చు, మొత్తం మూతపడే పరిస్థితే వచ్చింది. అక్కడక్కడ కొన్ని ప్రధానమైనటువంటి హోటళ్ళు కట్టెల పొయ్యి మీద కూడా ఈరోజు వంట చేసి హోటళ్ళు నడిపించే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇంత జరుగుతుంటే నరేంద్ర మోడీ గారికి మాత్రము ఆయనకు ఎన్నికలే ఎక్కువైనాయి. ఏం చేస్తాం చెప్పండి? వివిధ రాష్ట్రాల్లో పోయి అక్కడక్కడ డ్రామాలు వేసుకుంటా, అక్కడ కథలు పడుకుంటా ఎన్నికల మీదే ప్రధానమైనటువంటి దృష్టిని అయితే ఆయన సారిస్తున్నాడు. చూడొచ్చు, గ్రేటర్ హైదరాబాద్లోని సైదాబాద్లో మూతపడిన ఓ పెట్రోల్ బంకు చెమురెట్టుపోతుంది. రాష్ట్రంలో పలు చోట్ల మూతపడిన బంకులు. కిషన్ రెడ్డి ఏం చెప్తాడంటే ఏమీ బాధ లేదు, మస్తు డీజిల్ ఉంది, మస్తు పెట్రోల్ ఉంది, కటింగ్లు ఇస్తుంటాడు. మరి ఏడున్నది, ఏమైపోయింది? ఉంటే ఈ పెట్రోల్ బంకులన్నీ ఎందుకు బంద్ పడతాయి? ఉంటే పెట్రోల్ డీజిల్ కొరత లేకుంటే ఈ బంకులన్నీ ఇట్లా ఎందుకు బంద్ పెట్టి మొత్తం అడ్డం ఇట్లా తాళ్ళు కట్టి బారికేడ్లు పెట్టి వాళ్ళు మూత పెట్టుకొని ఇండిపోతున్నారు? డిమాండ్ కన్నా అధికంగా సరఫరా జరుగుతోంది. సర్కారు లెక్కలు మరి నో స్టాక్ బోర్డులు ఎందుకు ఉంటాయంటున్న వాహనదారులు. బల్క్ డీజిల్ 152 కావడంతో రిటైల్ అవుట్లెట్లకు డిమాండ్ పెరిగిందని ప్రభుత్వం ఇంధన సంస్థల వివరణ. మరి పెట్రోల్ కొరత ఎందుకంటే జవాబు చెప్పలేని పరిస్థితి.
ఎవడు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో డీజిల్ దేశవ్యాప్తంగా డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు కొరత పెద్ద మొత్తంలో ఉన్నది. దానిని కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తన చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎందుకు ప్రదర్శించాలి? పక్క దేశాలతోని ఏ రకంగా మెలగాలో తెలియదు, ఏ రకంగా ఫారెన్ పాలసీలను అవలంబించాలో తెలియదు. ఒక తెలివితక్క నిర్ణయాలు తీసుకొని అమెరికానికి భయపడి ఇరాన్ నుంచి రష్యా నుంచి ఆయిల్ని కొనకపోవడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున సమస్యలు ఏర్పడ్డాయి. ఒక్కటే సమస్య కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా యాసంగి పంటలన్నీ చేతికొచ్చి కోతకొచ్చినాయి. ఆ పంటల్ని కోతమంటే డీజిల్ దిక్కులేక హార్వెస్టర్లు కూడా మూతపడి రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు. వీటి మీద మాట్లాడాడు కానీ అస్సాంలో పోయి ఒక్క ఏషం వేసుకుంటాడు, బెంగాల్లో పోయి ఒక్క ఏషం వేసుకుంటాడు, తమిళనాడులో పోయి ఒక్క ఏషం వేసుకుంటాడు, కేరళలో పోయి ఒక్క ఏషం వేసుకుంటాడు, పుదుచ్చేరిలో పోయి ఒక్క ఏషం, ఒక్కొక్క రాష్ట్రంలో పోయి ఒక్కొక్క ఏషం వేసుకొని ఓట్లను దండుకోవడానికి మాత్రం తప్పితే ఆయన దేనికి పనికిరాని ప్రధానమంత్రి కింద ఈరోజు మిగిలిపోయాడు. ఓట్లు సీట్లు ఆ రాష్ట్రాన్ని ఖాతాలు వేసుకోవడం తప్పితే ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు, రూపాయి పతనమైపోయినా పర్వాలేదు, ఆర్థిక పరిస్థితి నాశనమైనా పర్వాలేదు, ఆయనకు మాత్రం ఓట్లు కావాలి, సీట్లు కావాలి, హిందువుల మధ్యన ముస్లింల మధ్యలో పంచాయతీలు పెట్టాలి, ఎన్నికల్లో గెలవాలి, అంతకు తప్పితే ఏం లేదు. ఒక ప్రధానమంత్రి అనేటటువంటి వ్యక్తి ఇంత దిగజారి రాజకీయాలు చేయొద్దు. ఏం చేస్తాం? అట్లా మోపాయను మనము ఏరికోర తెచ్చుకున్నటువంటి మొగడు ఎగిరెగిరితే అంత ఎట్లుంటుందో ఈరోజు మన పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలన కాబట్టి దాన్నిగా ఏం చేయలేం, మరొక 5 సంవత్సరాలు భరించాల్సిందే. కాబట్టి ఇకనైనా ఈ బీజేపీ పొద్దుగాల లేస్తే పొద్దుమిక్తే ఆహా ఓహో అని గప్పాలు కొడుతుంటారు కదా, ఈ గప్పాలు కొట్టేటటువంటి ఏతల పోతరాజులు జర బంద్ చేస్తే బాగుంటుంది ఈ ఏతలని. మరి ఏం ఇబ్బంది లేదని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఇబ్బంది లేనప్పుడు ఎందుకు ఇట్లా దేశవ్యాప్తంగా ఎందుకు డీజిల్ పెట్రోలు కొరత ఉంటుంది? చెప్పే దమ్ము లేదు వీళ్ళకు. బెంగళూరులో వర్ష బీభత్సం, కూలిన బౌరింగ్ ఆసుపత్రి పహారీ, ఫుట్పాత్ వ్యాపారులపై పడ్డ శిథిలాలు, 7 మృతి, క్షతగాత్రులకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరామర్శ, మృతుల కుటుంబాలకి 5 లక్షల చొప్పుల పరిహారం అంట. ఈదురుగాలులకు కూలిన చెట్లు, దెబ్బతిన్న వాహనాలంట. ఈ కాలంలో వచ్చేటటువంటి వడగాల్పులు కావచ్చు ఇవన్నీ చాలా బీభత్సంగా ఉంటాయి. ఇక ఏమాత్రం మంచివాడిని కాను, ఇరాన్ వాళ్ళు కాస్త తెలివిగా వ్యవహరిస్తే మంచిది. ట్రంప్ చేతిలో మిషన్ గన్ పెట్టుకున్న ఏఐ ఫోటోతో పోస్ట్ అంట. ఇన్ని రోజులు నేనేదో గమ్ముడాని ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి మరొకసారి ట్రంప్ ఇరాన్కు వార్నింగ్లు అయితే ఇస్తున్నాడు. నీకే దిక్కు లేదు, నీ మీదనే 4 సార్లు ఇప్పటి వరకు అత్యాయత్నం జరిగింది. ఇక ఈ పీకుడు గాడంట ఇక ఇరాన్ని ఏమో చేస్తా పొడుస్తా నాడతా అని చెప్పి ఓవర్ యాక్టింగ్ చేసి ఇంతకు వచ్చినావు. ఇట్లా పిట్టల ద్వారా వేషాలు వేస్తుంటాడు. వైట్ హౌస్ విందులో చార్లెస్ ట్రంప్, మేం లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు. ట్రంప్కు బ్రిటన్ రాజు చార్లెస్ సురకలంట. నేను లేకపోతే మా వాళ్ళు లేకుంటే మీరు ఏదో ఫ్రెంచ్ మాట్లాడేటోళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. బెలూన్లో నింపిన గ్యాస్తో వంట చేస్తున్న పాక్ మహిళ, పాక్లో వంట గ్యాస్ కష్టాలు తీవ్రం. ఇరాన్ యుద్ధంతో ప్రపంచ దేశాలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో కరాచీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పైప్లైన్ నుంచి వస్తున్న గ్యాస్ను ప్రమాదకరంగా ప్లాస్టిక్ బెలూన్లో నింపుకొని నిల్వ చేసుకుంటున్నారంట. స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కరాచీలోని ఓరంగి టౌన్, మోమినాబాద్
లూందీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పైప్లైన్ ద్వారా గంట సేపు మాత్రమే సరఫరా అయ్యే గ్యాస్ కోసం ఉదయం రాత్రి వేళల్లో వేచి చూసి కంప్రెషర్ల సాయంతో ప్లాస్టిక్ బ్యాగుల్లో ఆ గ్యాస్ను నింపుకొని నిల్వ తీసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని వంటకు వినియోగిస్తున్నారంట. ఎట్లున్నా చూడండి, ప్రపంచం మొత్తం ఇది. ఈ యుద్ధం వల్ల ప్రపంచం మొత్తం ఈ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏది ఏమైనా ప్రపంచ దేశాలు కూడా ఆలోచన చేసి ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కొంత యుద్ధాన్ని మానిపితేనే ఈ పరిస్థితులు కొంత తగ్గుతాయని మాత్రం చెప్పుకోవచ్చు. ఏమి రాసిండు? దిశ పేపర్ కూడా లేనట్లుంది వీళ్ళది ఈరోజు. $88 కోట్ల మందులు చెత్తపాలంట. మెడికల్ కార్పొరేషన్లో గత సర్కార్ నిర్లక్ష్యం బట్టబయలు చేసిన కాగ్ నివేదిక. 1 కాదు 2 కాదు, ఏకంగా 88 కోట్ల రూపాయల మందులను అయితే ఇట్లా చెత్తపుట్టలో పడేసిండ్రట. చూడండి, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఇటువంటిది. ఇక మేము బుద్ధిమంతులము, మాయంత చక్కదనమైనటువంటి పరిపాలన ఎవడు పరిపాలించలేదని చెప్పి కేటీఆర్ ఏతులు కొడుతుంటాడు, ఏతుల పోతురాజు. ఇట్లా మొత్తం ప్రభుత్వాన్ని ఈ రకంగానే నాశనం చేసి అప్పుల కుప్పలు చేసిండ్రు ఏతుల కొయ్యి. ఎల్ఆర్ఎస్పై 25% డిస్కౌంట్, దరఖాస్తులకు మరో అవకాశం. ప్రభుత్వం ఉత్తర్వులు. హైదరాబాద్ అన్స్టాపబుల్, వరుసగా 5వ విజయం. ముంబై ఇండియన్స్ను చిత్తు చేసిన ఆరెంజ్ ఆర్మీ. హెడ్ క్లాసెన్ అభిషేక్ అద్భుత ప్రదర్శన. ముంబై విధించినటువంటి భారీ లక్ష్యాన్ని కూడా హైదరాబాద్ ఛేదించడం జరిగింది నిన్న. ఏది ఏమైనా వరుసగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5వ విజయాన్ని అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ఈ ఐపీఎల్లో హైదరాబాద్ మాత్రం దూసుకెళ్తుందని మాత్రం చెప్పొచ్చు. ఇది చూస్తూనే ఉండండి SN TV.